అన్నా ఆ మెడికల్ కాలేజ్ అమ్మాయిని డేట్ నైట్కి తీసుకొని రావాలన్నా. ఎట్లరా? ఇట్లా ఏంద్రా వాళ్ళ కాలేజీలోకి పోయి ల్యాప్టాప్లో మళ్ళా కచ్చా నరేష్, ల్యాప్టాప్ నమ్మడం కాదు, దాంట్లో ఉన్న కంటెంట్ చదువు. భూషణ్ గారు మిస్టర్ భూషణ్ అయ్యాడు రా. అన్నా అన్న మేము కూడా వస్తామన్నా. సారీ తమ్ముడు, రూల్స్ ఆర్ రూల్స్. ఓ బేబీ గారు కూడా అమ్మాయితో వచ్చాడు రా. నేను ఒకసారి అడిగేసి వస్తా. అందరు జాయిన్ అవుతావు అన్న. ప్లీజ్ అన్న, ఈ కపుల్స్ అలా చాలు. మామ కష్టం రా, వేరే వాళ్ళని ఎవరైనా చూడమంటావా? వద్దురా, పద పద వెళ్ళిపోదాం. కత్తిలో ఉన్నావు అసలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు మరీ అంత ఎక్సైట్ అవ్వకు. నువ్వు అన్నిసార్లు అంత రిస్క్ తీసుకుని మా కాలేజ్కి వచ్చి అడిగావు కదా అని ఫోన్లే పాపం అని వచ్చా. వావ్, చాలా బాగుంది కదా? యా ఇదంతా విశ్వాననే చేశాడు. ఓహో హ. అవును, నువ్వు నాకు జూనియర్ అవుతావు కదా. యా నేను నీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చెప్పు. ఏం చెప్పాలి? హూ ఆర్ యు? ఐఎమ్ అక్షయ్, సన్ ఆఫ్ టి రమేష్ వర్మ, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ LIT. అది కాదు, హూ ఆర్ యు? ఐఎమ్ అక్షయ్ అండర్స్కోర్ ద రాక్ స్టార్. ఐ హావ్ 3000 ఫాలోవర్స్. నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గురించి కాదు, నువ్వెవరు? మామా దా. హే, Hello my dear boys and beautiful girls. Welcome to Date Night Party. And special shout out to Akshay. మన Date Night history లోనే ఫస్ట్ టైం ఒక మెడికల్ కాలేజ్ అమ్మాయిని తీసుకొచ్చిండు. Please to him man. Let's get the party started everyone on the dance. ఆ నరేష్ గారు చూడరా, మొత్తం మన మెడికల్ కాలేజీలోనే ట్యాగ్ చేసిండు. అరే విక్రమ్, స్కూటీ అక్కడ ఉందిరా. IPM. Yes! ఈ ముఖానికి స్పెట్స్ అవసరమారా? మా మెడికల్ కాలేజీలో దూరం ఉన్నామని ఎన్నిసార్లు చెప్పినాం రా. మీకు దూరంగా ఉండడానికి రోజుకో క్యాపిల్ తిన్న ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు ఇదంతా పట్టించుకోకు, ఇదంతా కామనే. నేను నీకు నచ్చానా? ఐ రియలీ లైక్. అమ్ముంటే ఇప్పుడు కొట్టను రా. అయినా మీ BNC మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏంట్రా ఎప్పుడు ఒక్కనే చేసి రౌండప్ చేస్తారు? మీలాంటి స్ట్రీట్ డాగ్స్ ని ఎప్పుడు ఒక్కని చేసే టార్గెట్ చేయాలరా. అచ్చా, మీరు ఈ టార్గెట్స్ లలో బిజీగా ఉన్నారా? అందుకే మీ పోరీలు మా కాలేజ్ పార్టీకి వచ్చి మాతో డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారా? వి షుడ్ టీచ్ దీస్ ఇడియట్స్ ఎ లెసన్ మ్యాన్. మా కాలేజీలో లెక్చరర్ చెప్పే లెసన్స్ మేము వినాం. నీ సోది ఎవడరా అయినది? అయినా ఏందిరా, మీకేం వేరే పని లేదారా? మీ కాలేజ్ అమ్మాయిలే రారా? ఎప్పుడు చూసినా మా కాలేజ్ అమ్మాయిల జోలికి వస్తా ఉంటారు. మా కాలేజ్ లో అమ్మాయిలు ఉన్నారా, మీ కాలేజ్ లోనే మగాళ్ళు లేరని బయట టాక్. మా కాలేజ్ అమ్మాయిల జోలికి రాకండి. ఎస్పెషల్లీ నీకు చెప్తున్నా, కావ్య నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. అబ్బో. అమ్మాయి వీడు సిస్టర్ అనుకుంటారా? కావ్య దగ్గరికి రాకు, కావ్య నా పిల్ల. నీ పిల్ల అప్పుడే నీ బాడీలో బోన్స్ అన్ని రద్దుంటే ఈ స్టేజ్కి వచ్చేదే కాదు. ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? రై
టేబుల్ ఎందుకు ఎక్కావురా? సార్ అది ఫ్యాన్ కి దుమ్ము పడితే క్లీన్ చేస్తున్నా సార్. ఏంటి? ఏం లేదు సార్, చిన్న గెట్ టుగెదర్. వెళ్ళిపోతున్నాం. కమాన్ వెళ్ళండి. ఓ! జాగ్రత్త. వాడెందుకు కావ్యాన్ని కలుస్తున్నాడు? వాడేవడ్రా కావ్యం కలవద్దడానికి. అయినా కావ్య ఆడతో బయటికి వెళ్తుందంటేనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా విక్రమ్. రేయ్, అంత పవర్ఫుల్ వాళ్ళతో మనకెందుకురా? లైట్ తీసుకుంటే బెటర్ కదా. చల్పే ఏం మాట్లాడుతున్నారా? ఏమనుకున్నారు మన గురించి? లయన్ వాడు విక్రమ్ అయితే ఏంది, నా బొంగుగాడు అయితే ఏంది. ఆ పిల్ల మనది. ఒకవేళ కావ్య ఆ చిల్లర బీటెక్ పడితే మన కాలేజ్ పర్వంతా పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? మన కాలేజ్ హీరో ఆడు, అర్థమవుతుందా? కావ్యాన్ని వీడు ఎంత లవ్ చేసినా మనకు తెలియదారా? అయినా కావ్య వీడిని కాదని ఆ చిల్లర అని కొడతాదా? ఎప్పటికైనా కావ్య మనోడువే. అరే మామా, నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉందిరా. నువ్వు కలుపురా, నువ్వు కాల్ కలుపు ఫస్ట్. నువ్వు పెక్కేరా. நீங்கள் அழைத்த எண் தற்போது ஸ்விட்ச் ஆஃப் செய்யப்பட்டுள்ளது. தயவு செய்து பின்னர் முயற்சிக்கவும். నువ్వు టెన్షన్ పడకురా, నేను ఉన్నా కదా. హాయ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఐఎమ్ మిస్సింగ్ యూ రే. ప్లీజ్ గివ్ ఫోన్ టు యువర్ ఫ్రెండ్ కావ్య. మై బెస్ట్ ఫ్రెండ్ నక్కి వాంట్స్ టు మాట్లాడతాడు రే. కావ్య ఇక్కడ లేదు, తమిళనాడు వెళ్ళింది. వయసు ఎప్పుడు ఎన్జిఓస్ త్రూ రిమోట్ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ జనాలకి సర్వీస్ చేసి వస్తుంది. వావ్, సో స్వీట్ హార్ట్ ఆఫ్ హర్. కెన్ యూ ప్లీజ్ టెల్ ఎక్కడ ఇన్ తమిళనాడు? ఏమో, నాకేం చెప్పిపోలేదు. వెన్ హర్ రిటర్న్స్ రే? అది కూడా తెలీదు. లాస్ట్ టైం అయితే 15 days వెళ్ళింది. ఓకే బాయ్ శృతి, మీ కమింగ్ ఇన్ యర్ డ్రీమ్స్. గుడ్ నైట్ ఈ స్వీట్. చెప్పు. శృతి, కావ్య ఫోని. కావ్య ఇక్కడ లేదు. ఎవ్రీ ఇయర్ లాగానే ఎన్జిఓ సర్వీస్ కోసం తమిళనాడుకి వెళ్ళింది. అక్కడ నుంచి ఎప్పుడు రిటర్న్ వస్తుందో కూడా నాకు తెలీదు. రేయ్, ఇదంతా కాదురా. నేను తమిళనాడుకి వెళ్తున్నా, అమ్మాయిని కలుస్తున్నా. చెప్పినా కదా మా వాళ్ళు లైన్ అని. హే గూగుల్, ప్లీజ్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ టు హైదరాబాద్ టు చెన్నై. అరే లాస్ట్ ట్రైన్ 11:30కి రా. 11:30కా? అరే ట్రైన్ కి ఓన్లీ 30 minutes ఉందిరా. డబల్ తీసుకో. అరే అక్కి, బిగ్ బాస్. రేయ్, ఇది ఒక్కటి వద్దురా, నేను అక్కడ కొనుక్కుంటా. అరే ఈ డబ్బులు ఉంచురా. ఇగోరా 500. అరే మార్నింగ్ వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్లేస్ నేను ఐడెంటిఫై చేసి చెప్తా. అరే నువ్వు ఇప్పుడు సింగిల్ గా పోయినా వచ్చేటప్పుడు బాబీతో రావాలి. అరే అక్కి, నువ్వు చెన్నై నుంచి మదురైకి వెళ్ళు. మదురై నుంచి నీకు అండిపట్టికి డైరెక్ట్ బస్ దొరుకుతుంది. నువ్వు అది ఎక్కేసాయి. పక్కన హిల్ సైడ్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ చుట్టుపక్కల వెతుకు. అండ్రి, అన్నమల ఎన్నా ఇంగువా? అవును, నువ్వు ఎప్పుడు ఇవే బ్యాంకులు చేసుకుంటావు ఎందుకు? ఇది మా అమ్మ, తన గుర్తుగా నేను ఉంచుకున్నాను. నాకు ఇవి చాలా ప్రెషస్. అవునా, నైస్. అవును, ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ కి నీకు ఆన్సర్ దొరికిందా? చెప్పు, గుర్తుందా? మరిందిటియా? ఏంటి? అదే, హూ ఆర్ యూ? కావ్య, నా గురించి నాకు పెద్ద తెలియదు, కానీ నీ గురించి మాత్రం బాగా తెలుసు. ఏంటి? ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ తెలుసా? కావ్య, నువ్వు చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్. అలా అని పెద్ద సీరియస్ ఏం కాదు. ఫన్ లవింగ్ కూడా. నీకు నచ్చిన వాళ్ళని టీచ్ చేయడం నీకు చాలా ఇష్టం. నాట్ బ్యాడ్. కావ్య, నీది ప్యూర్ హార్ట్. నీకు జనాలను చూసుకోవడం చాలా ఇష్టం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు. అది చూస్తేనే తెలిసిపోతుంది కదా. యా, కానీ నీకు అలా జనాలకు సర్వీస్ చేసినప్పుడల్లా నీ మనసులో ఒక తెలియని హ్యాపీనెస్.
అలా నీకు హ్యాపీనెస్ వచ్చినప్పుడల్లా నీ ఐస్ చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతాయి కావ్య. అవునా? యా, నీకు తెలియట్లేదు కానీ ఇప్పుడు కూడా నీ ఐస్ చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతున్నాయి, చూసావా? ఇలాంటి రిమోట్ ఏరియాస్లో సరిగా మెడికల్ సర్వీసెస్ దొరకక చాలా మంది ప్రజలు చిన్న చిన్న రోగాలకి చనిపోతుంటారు. నాకు డాక్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, వీళ్ళకి సర్వీస్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. వావ్, వావ్, వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఆ వాటర్ చూడు ఎంత ప్యూర్ గా ఉందో. యా, దా దూకుదాం. హే, నీకేమైనా పిచ్చా? అరే నీకు ఫస్ట్ ఏం చెప్పినా నువ్వు చెప్పడం అలవాటా? హే, నువ్వేం చెప్పినా నేను మాత్రం దూకను. కావ్య, కింద వాటర్ చూడు ఎంత ప్యూర్ గా ఉందో. హైదరాబాద్ లో ఇలాంటి వాటర్ అస్సలు దొరకదు. చాలా థ్రిల్లింగ్. వావ్,